పూర్వం ఒక వ్యక్తి ఉండేవాట. కఠిన దరిద్రంతో బాధపడుతూ ఉండేవాట. ఇంట్లో పిల్లలకి పెట్టడానికి ఏమీ లేదు, భార్యకి పెట్టడానికి ఏమీ లేదు. మలమలా మాడిపోతున్నట్ట. ఏం చెయ్యాలో తెలియక మహాలక్ష్మి గురించి తపస్సు చేసేట. అమ్మవారు ప్రత్యక్షమైంది. నువ్వు ఏ దానమూ చెయ్యలేదు, నీకు నేను ఐశ్వర్యం ఎలా ఇస్తాను అందిట. మరి మహాలక్ష్మి దర్శనమైనాక కూడా నాకు దరిద్రమే ఉంటుందా? నేను తపస్సు చేస్తే నాకు ప్రత్యక్షమై వరం ఇవ్వకుండానే వెళ్ళిపోతావా అని ఆర్తిగా దీనంగా అడిగేట భక్తుడు. దానం ఇప్పటికైనా ప్రారంభించు, నేను నిన్ను కరుణిస్తాను అందిట. ఏం దానం చెయ్యాలి? కటిక దరిద్రంతో ఉన్నాను, 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళటం లేదు అన్నట్ట. మనసుంటే మార్గం ఉంటుంది. నీ పెరట్లో తోటకూర ఉంది, ఆ తోటకూరని రోజు కొంతమందికి దానం చేయి. కాస్తంత ఉప్పు, అది వండడానికి ఉప్పుతో సహా తోటకూరని రోజు దానం చేయి, నేను నిన్ను కరుణిస్తాను అందిట. ఆహా, ఇదేదో బాగుంది అనుకొని చెట్టు మొత్తం పీకకుండా కాస్త కొమ్మలు ఆకులు కోసి రోజు కొద్దిమందికి అవి దానం చేయటం మొదలెట్టాట. మెల్లిమెల్లిగా ఐశ్వర్యం పుంజుకుంది. మహాలక్ష్మి అనుగ్రహించింది కదా, మహాశ్రీమంతుడైపోయాడు. మేడలు మిద్దెలు కట్టేశాడు, పిల్లలకి మంచి చదువులు పెళ్ళిళ్ళు చేసేశాడు. ఆహా, ఇది బాగా ఉంది అని అతని మనసులో బాగా నాటుకుంది. మరణించాడు. ఏ జన్మలో తోటకూర దానం చేసిన దాని ఫలితంగా వచ్చే జన్మలో అతను ఒక మహారాజు అయ్యాడు. రాజకుమారుడిగా పుట్టి అతను ఒక రాజ్యాన్ని ఏలేటువంటి స్థితికి వచ్చేశాడు. కానీ పూర్వజన్మ స్మృతి అతనికి కొద్దిగా మిగిలి ఉందిట. అయితే అతను ఏం చేశాడు? ఆ స్మృతి ఉండటం వలన పూర్వజన్మలో నేను తోటకూర కదా దానం చేశాను, తోటకూర దానం చేయటం వలన ఈ జన్మలో నేను మహారాజునయ్యాను, ఈ జన్మలో కూడా తోటకూరను దానం చేశాను అనుకోండి, నేను ప్రతి జన్మలో కూడా ఇలా మహారాజును కావచ్చు అనుకున్నట్ట. దేశంలో ఒక చాటింపు వేసేశాడు. మీరందరూ కూడా దేశంలో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా కూడా మిగతా అన్ని పంటలు మానేసి తోటకూర మాత్రమే నాటండి, తోటకూర మాత్రమే తినండి, తోటకూరను అందరికీ దానం చేయండి అని చాటింపు వేసేట. ఇంకేముంది, ఎక్కడైనా శిక్ష పడుతుందేమో అన్న భయానికి అందరూ అన్ని పంటలు మానేసి తోటకూర వేయటం మొదలెట్టారట. అప్పుడు అతని దగ్గరికి ఒక ముని వచ్చేట. ముని రాగానే అతనికి అర్ఘ్యపాద్యాలిచ్చి కూర్చోబెట్టి, స్వామి, ఇంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని అడిగేట. ఇంతకి ఇంత అయితే ఇంతకి శూన్యం అన్నట్ట అతను. అదేమిటి? అప్పుడు ఇంట్లో ఉన్న ఒక్క తోటకూర చెట్టుకు వచ్చింది దానం చేస్తే ఈ జన్మలో నేను మహారాజునయ్యాను, ఇప్పుడు దేశం మొత్తం కూడా అందరినీ దానం చేయమని చెప్తున్నాను, నేను కూడా అందరికీ దానం చేస్తున్నాను, నాకు శూన్య ఫలితం ఎందుకు ఉంటుంది అన్నట్ట. ఆ జన్మలో నువ్వు పరమ దరిద్రుడివి, నీ దగ్గర ఏమీ లేదు, తినడానికి కూడా భార్యాపిల్లలకి పెట్టడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి మహాలక్ష్మి గురించి తపస్సు చేశావు కాబట్టి ఆవిడ అనుగ్రహించి నీకు చేతనైంది, నీ ఇంట్లో నీకు దొరికింది, నువ్వు దానం చేయమంది. మరి ఇప్పుడు నువ్వు మహారాజువు, మహారాజు కూడా తోటకూర మాత్రమే దానం చేస్తే సరిపోతుందా? నీకు శక్తి కొలది దానం చెయ్యాలి. ఏది నీకు అనువుగా ఉంటుందో, నువ్వు ఏది దానం చేయగలవో, ఎవరికి ఏది అవసరమో తెలుసుకొని దాన్ని నువ్వు దానం చేస్తే మాత్రమే నీకు పుణ్యం వస్తుంది అని చెప్పాట. అయితే ఇక్కడ మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, అన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి దానాలైనా చేయగలుగుతారు. శక్తి లేనటువంటి వాళ్ళు ఏ దానం చేస్తారు, ఏ దానం చేయాలి అంటే మనకి సూక్ష్మంలో మోక్షంలాగా శాఖాదానం, మహాలక్ష్మి వ్రతంగా దీన్ని చెప్తారు. మహాలక్ష్మీదేవికి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి మహాలక్ష్మి పూజ, అష్టోత్తరము, శ్రీ సూక్తము మీకు చేతనైంది ఏదైనా చేసి కాస్త పాలో పళ్ళో నైవేద్యం పెట్టి హారతిచ్చి శాఖాదానం చేస్తున్నానని సంకల్పించుకొని ఐశ్వర్యమని మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసి రోజు శాఖాదానం చేయాలిట. అలా శాఖాదానం చేయటం వలన మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులవుతారు అనేటువంటి విషయం కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అయితే మనకి ఇక్కడ ఆషాఢ శుద్ధ దశమి రోజు శాఖాదానమే కాకుండా మరొక దానం కూడా కనిపిస్తోంది. అదేమిటంటే పెరుగు దానం చేయాలిట. పూర్వకాలం మనకి పాడి పంటలు సమృద్ధిగా ఉండేవి కదా, అలా ఉన్నప్పుడు అందరిళ్లల్లో పాడి ఉండేది. అయితే పెరుగు దానం చేయటం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా నాటు ఆవు పెరుగు దానం చేస్తే వంశవృద్ధి కలుగుతుందిట. అందుకని ఈ నెల రోజులు కూడా నిత్యం ఎవరైనా అవసరమైనటువంటి వాళ్ళకి, వేద బ్రాహ్మలకి, పేదలకి పెరుగును దానం చేయాలి. ఆ పెరుగు కూడా నాటు ఆవు పాల నుంచి తయారు చేసినటువంటి పెరుగై ఉండాలి. అయితే దీనివలన ఫలితం ఏమిటో చెప్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది.
పూర్వం ఒకసారి కృపి దగ్గరికి దూర్వాస మహాముని వెళ్ళాట. ఆవిడ మేము పేదరికంతో బాధపడుతున్నామండి, మాకు సంతానం కూడా లేదు అని కన్నీళ్లు కార్చిందిట. నాలాంటి మహర్షి మీ ఆశ్రమానికి వచ్చాడు, ఈరోజు సంక్రాంతి పండగ, నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటావు? పక్కనే ఉండేటువంటి నదిలో స్నానం చేసిరా. నీకు ఆవు ఉంది కదా, ఆవు నుంచి రోజు పెరుగు తయారు చేస్తున్నావు కదా, ఆ పెరుగు నువ్వు నాకు దానం చెయ్యి అని ఆదేశించట.